సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే 65 మంది విద్యార్థులకు దాతల సహాయంతో సర్పంచ్ పోతరాజు రేణుకా రమేష్ క్రీడా దుస్తులు, షూస్ పంపిణీ చేశారు. హైదరాబాద్కు చెందిన రాజా, నిఖిల్, శ్వేత దంపతులు సుమారు 50,000 రూపాయల విలువ గల స్పోర్ట్స్ డ్రెస్, షూస్లను దాతలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని, సాటివారికి సేవ చేయడమే నిజమైన మనిషి లక్షణం అన్నారు. దాతల సహాయంతో ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాతలు రాజా, నిఖిల్, శ్వేత దంపతులను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఇంత మంచిగా ఈ 2 ఏళ్ళలో డెవలప్ చేసిన నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అంటే ఒకటని కాదు, ప్రతి విషయంలో కూడా మీరు చాలా ముందుకు తీసుకుపోయారు స్కూల్. మీకు వేరే సూచనలు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు చాలా ముందున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సహకారాలు ఎప్పుడైనా నా వంతుగా గ్రామ పంచాయతీ పాలకవర్గ తరఫున కానీ నా సొంతంగా కానీ ఏదైనా మీకు చేయడానికి భవిష్యత్తులో ముందుంటాను. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి, మన రాజానికి అన్న యాక్చువల్గా ఈ స్కూల్ చూసిన తర్వాత కొంచెం స్ఫూర్తి పొంది ఏదైనా చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా మన గ్రామంలో ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని వ్యవసాయం చేయడం మన అందరూ అదృష్టము. ఇందుకు ముఖ్యంగా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి ఇంటరాజు బాబాయ్కి, నేను నలుగుతా రాదు మనం పరిచయం చేసినందుకు. ముందుగా ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజానికైనా మనకు అడగకుండా ఇంత స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏదో చేయాలని నాకు ఆలోచన సేవ చేయాలని ముందుకు వచ్చి మనకు ఇక్కడ వీళ్ళందరూ చాలా ప్రొఫెషనల్గా ట్రైన్డ్గా వచ్చి పిల్లలందరికీ చదివించడం జరుగుతుంది. సో నా వంతు నేను మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా చేయాలని నాకు బాగా ఇష్టము. సో నేను కూడా, మాకు ఎక్కడ వ్యవసాయం భూమి కానీ ఏం లేకుండే, సో సొంతంగా నేను కూడా కష్టపడి నేనే కొనుక్కుంది ఇది. సో ఇక్కడ కూడా పండించేవన్నీ కూడా సో ఇట్లనే ఆర్గానిక్గా పంచాలి, చేయాలి అనేది చిన్న ఇది. సో మా డైలీ పని కాకుండా ఇది కూడా ఒక పనిలాగా పెట్టుకొని నేను రెగ్యులర్గా వస్తుంటాను. నాకు ఇష్టం అన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు.